విభూతి రాసి మంత్రిస్తే అన్ని సర్దుకుపోతాయా? అమ్మవారు అనేది వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వ్యాధి. దానికి పద్ధతి ప్రకారం చికిత్స చేయాలి, కరెక్ట్ అయిన మందులు వాడాలి. మీరేంటంటే విభూతి రాసి వేప మండలి పట్టుకుని ఈ జనాలందరినీ మోసం చేస్తున్నారు. ఇదంతా ఒక వైద్యమా? వెంటనే నయం చేయాల్సిన దాన్ని ఇలా మూర్ఖంగా పెంచుకుంటూ పోతున్నారేంటి? మీరు చేసే ఈ తప్పుడు వైద్యం వల్ల ఈ పిల్లలకి ఏదైనా అయితే మీరేం చేస్తారు? మనుషుల ప్రాణాలతో ఆడుకోవడానికి మీరెవరు? మీకేం తెలుసని పిల్లలకి వైద్యం చేస్తున్నారు? ఎవరమ్మా నువ్వు? డాక్టర్. రోగాలను ఎలా నయం చేయాలో డాక్టర్లైన మాకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ఇబ్బంది పడే రోగుల కోసమే నేను ఈ ఊర్లో క్యాంప్ ఏర్పాటు చేశాను. వెంటనే వీళ్ళని అక్కడికి పంపించండి. డాక్టర్ అమ్మా మీరు? పశుపతయ్య నుంచోబెట్టి మాట్లాడుతున్నారు. ఆవిడ కూర్చోడానికి కుర్చీ వేయండి. మీ మర్యాదలేం నాకు అక్కర్లేదు. మీరు వాళ్ళని పంపించండి, అది చాలు. మీరు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలియకొచ్చుంటారు. నేను వెంటనే పంపిస్తాను. డాక్టర్ అమ్మగారే ఇక్కడికొచ్చారు. మీరు బిడ్డను తీసుకెళ్లి చూపించండి. మాకు మీ మీద నమ్మకం ఉందమ్మా, మీరే వైద్యం చేయండి. అవునమ్మా, ఎవరికైనా అమ్మవారు పోసినప్పుడు సూది వేస్తే అమ్మవారికి కోపం వచ్చి ఇంకా ఎక్కువైపోతుందమ్మా. వర్షం పడపోతే అమ్మవారి శాపం పెట్టిందని, ఇలా అమ్మ వస్తే అమ్మవారికి కోపం వచ్చిందని, ఇలా జీవితానికి దేవుడికి ముడిపెట్టి బతుకుతున్న మీరు ఎప్పుడు ఇందులో నుంచి బయటకు వస్తారు? మీరు బయటికి రావాలనుకున్నా ఈ విధంగా వేపమండలు పట్టుకుని విభూతి రాసేవాళ్ళు ఉన్నంత వరకు అది జరగదు. పాపమ్మా, పట్టణాల్లో నాగరికులు ఉంటే పల్లెటూళ్ళలో నమ్మకస్తులు ఉంటారు. నాటు వైద్యం గొప్పదా లేదా నువ్వు చదువుకున్న ఇంగ్లీష్ వైద్యం గొప్పదా అనేది ముఖ్యం కాదు. పిల్లలకు నయం కావాలి, అదే ముఖ్యం. పార్వతమ్మ పిల్లలకు వైద్యం చేసి ఎలా నయం చేస్తారో నువ్వే దగ్గర కూర్చుని చూడు. డాక్టర్ చదువుకున్న నేను ఎందుకు ఈ చదువుకొని పల్లెటూరు ఆవిడ చేసే వైద్యాన్ని చూడాలి? ఇప్పుడు ఇంతకీ నువ్వు ఏం చేయాలంటావు? అలోపతి వైద్యాన్ని నమ్మకుండా నాటు వైద్యం పైన మీరు పెట్టుకున్న మూర్ఖపు నమ్మకాన్ని పోగొట్టాలి. ఆరోగ్యం బాలేపోతే ముందు వెళ్లి డాక్టర్ని కలవాలి అన్న అవేర్నెస్ మీలో కలిగించాలి. ఈ రెండిట్లో ఏది బెటర్ అని మీ అందరికీ తెలిసేలా నేను చేస్తాను. అమ్మవారు పోసిన 2 పిల్లల్లో ఒక పిల్లాడిని నాకప్ప చెప్పండి, ఇంకో పిల్లాడికి ఆవన్నే వైద్యం చేయనివ్వండి. నేను ట్రీట్మెంట్ చేసే పిల్లాడికి ఎలా నయం అవుతుందో, ఆవిడ వైద్యం చేసే ఆ పిల్లాడికి ఎలా నయం అవుతుందో మీకే తెలుస్తుంది. మీరు చేయాలనుకుంటున్న పరీక్షలకి మేము రాం. పిల్లలిద్దరికీ పార్వతమ్మే వైద్యం చేస్తుంది. మా ట్రీట్మెంట్ మీద మీకు నమ్మకం లేకుండా ఈవిడ మిమ్మల్ని మూర్ఖుల్లా తయారు చేసింది. ఒక విషయం బాగా తెలుసుకోండి, నేను పద్ధతి ప్రకారం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని క్యాంప్ పెట్టాను. మీరిప్పుడు పిల్లాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోపోతే ఆ తర్వాత ఏ డాక్టర్ కూడా ఈ ఊరికి రాకుండా కౌన్సిల్లో కంప్లైంట్ చేసేస్తాను. మీ ఊరు గురించి పేపర్లో చండాలంగా న్యూస్ వచ్చేలా చేస్తాను. అవునయ్యా, అటువంటి న్యూస్ కానీ మన పేపర్లో వచ్చిందంటే రేపో ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి సాయం అందదో. ఆ తర్వాత మనకెక్కడ ఎవరో మర్యాద ఇవ్వరో. అందుకని సమస్యలు పెంచకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ పిల్లల్ని ఇవ్వండి. వైద్య శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వారు బిడ్డలకి బాగానే వైద్యం చేస్తారు. మీరింకేం ఆలోచించకండి. మీరే సిఫారసు చేయక్కర్లేదు, వాళ్లే పిల్లాడిని నాకిస్తారు. వాళ్ళిచ్చే పిల్లాడిని సాధ్యమైనంత త్వరగా నేనే నయం చేసి చూపిస్తాను. అలా నేను నయం చేసి చూపించకపోతే ఈ ఊరంతా నన్ను కొట్టి తరిమేయొచ్చు. నువ్వు నయం చేస్తావమ్మా? నేను నయం చేస్తాను. మీరు పిల్లాడిని త్వరగా నయం చేయకపోతే ఏం చేయమంటారు? అది నువ్వే చెప్పు. మీరిక వైద్యం చేయడం పూర్తిగా ఆపేయాలి. మిమ్మల్ని గౌరవించే ఈ ఊరి వాళ్ళందరి ముందు మీరు కొరడా దెబ్బలు తినాలి. అందరి ముందు మీరు అవమానపడితేనే
మీ మీద వీళ్ళందరూ పెట్టుకున్న ఇమేజ్ పోతుంది. అందరూ అనుకున్నంత గొప్పవారు మీరు కాదని నేను నిరూపించి చూపిస్తాను. నా ఈ సవాల్కి మీరు రెడీయేనా? నీ సవాల్ని అంగీకరించాల్సిన అవసరం మాకు లేదు. అలా అయితే నాటు వైద్య అబద్ధమని ఆవిడ నోటితోనే చెప్పండి. నీ మాటల్లో లోపం ఉండొచ్చు, ఈ మట్టిలో లోపం ఉండదు. నాటు వైద్యం అనేది ఈ మధ్య వచ్చింది కాదు, వంశ పారంపర్యంగా వస్తున్నది. మన ఊరి నాటు వైద్యాన్ని తప్పు పట్టకూడదమ్మా. అప్పుడు పోటీకి రండి. ఏది గొప్పదని ఇప్పుడే నిరూపించి తీరాలి.